ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఓన్గా మాట్లాడడం, ఆన్సర్ చెప్పడం, వాటి గురించి చూస్తే ఏ సబ్జెక్ట్ అయినా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ని బట్టి రాయడం అలవాటు చేసుకోవాలి. అది మనం నేర్పుదాం వాళ్ళకి. ఉదాహరణకి ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్సు ఉదాహరణ చూద్దాం. హౌ ఈజ్ ద ట్రీ? హౌ ఈజ్ ద ట్రీ? ఈజ్ అంటే ఈజ్తోనే ఆన్సరు. ద ట్రీ ఈజ్ గ్రీన్. ద ట్రీ ఈజ్ గ్రీన్. హౌ వాజ్ ద ట్రీ? ద ట్రీ వాజ్ గ్రీన్. హౌ ఆర్ ద ట్రీస్? ద ట్రీస్ ఆర్ గ్రీన్. హౌ వర్ ద ట్రీస్? ద ట్రీస్ వర్ గ్రీన్. ఇలాగా మనం టెన్స్ ప్లస్ ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి వెర్బ్ ఇవన్నీ కూడా ఏ టెన్స్లో ఉన్నాయి అనే దృష్టిలో ఉంచుకుని దాన్ని బట్టి వాళ్ళు ఆన్సర్ రాయాలనేది నేర్పుదాం. ఒక సెంటెన్స్ దాని ఆన్సర్ ఇది అని ఒక సెంటెన్స్ డైరెక్ట్గా వాళ్ళు రాసేయకుండా ఇలాగా స్ట్రక్చర్ని బట్టి వాళ్ళు రాయడం అనేది అలవాటు చేద్దాం. మినిమం ఇక్కడి నుంచి చిన్న సెంటెన్స్తో స్టార్ట్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకునేలాగా మనం వాళ్ళకి ప్రాక్టీస్ ఇద్దాం. హౌ ఈజ్ ద ట్రీ? ట్రీ ఎలా ఉంది? ద ట్రీ ఈజ్ గ్రీన్. గ్రీన్గా ఉంది. హౌ వాజ్ ద ట్రీ? ఆ ట్రీ ఎలా ఉండేది? వాజ్ ఎలా ఉండేది? ద ట్రీ వాజ్ గ్రీన్. అది గ్రీన్గా ఉండేది. హౌ ఆర్ ద ట్రీస్? ఆ ట్రీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ద ట్రీస్ ఆర్ గ్రీన్. హౌ వర్ ద ట్రీస్? ఆ ట్రీస్ ఎలా ఉండేవి? ప్లోరల్, ఎక్కువ ట్రీస్, బహువచనం. ఎలా ఉండేవి? ద ట్రీస్ వర్ గ్రీన్. ఇలా ఇది ప్రాక్టీస్ చేద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే.